స్టూడెంట్స్ అక్కడ లాస్ట్ 2 లైన్లు మొత్తం టెక్నికల్ నర్సింగ్, ఇటు మొత్తం సార్. అక్కడ ఎగ్జామ్స్ రాస్తారా డైలీ? స్టడీ అవర్ ఎప్పటి వరకు? 10 వరకు చదువుతుంటా? 10 వరకు అఫీషియల్గా స్టడీ అవర్ ఉంటుంది. మీరు ఇంకా చదువుకోవచ్చు. ఇంకొక 1 అవర్ 2 అవర్స్ బేసిక్స్ ప్రకారంగా చదువుకోండి. మ్యాక్సిమం స్టడీ మీదనే మనకు జాబ్ డిసైడ్ అయి ఉంటుంది. స్కోర్ ఆధారంగా వస్తుంది. మీకు తెలుసు కదా, జీడీ స్కోర్ ఆధారంగా ఉంటుంది. ఎగ్జామ్ మీరు మ్యాక్సిమం మంచిగా రాసుకున్నారు అనుకోండి, 50 బిట్స్కు 48, 45, 50 పెట్టారు అనుకోండి, మీకు ఫిజికల్గా ఈజీగా ఉంటుంది. అంటే కొద్దిగా మార్కులు తగ్గినా కానీ జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఎగ్జామ్లోనే తక్కువ మార్కులు వచ్చినాయి అనుకోండి, ఏదో బార్డర్లా వాళ్ళు ఎట్లా ఇస్తారంటే మినిమం మార్క్స్ తీస్తారు. ఒక 25 మార్క్స్ 30 మార్క్స్ వచ్చిన వాళ్ళకి అవకాశం ఇస్తారు. దేనికి? రన్నింగ్. అప్పుడు 25 మార్క్స్ వచ్చిన వాళ్ళకి అవకాశం ఉండదు జాబ్ రావడానికి. ఎవరైతే 45, 48 బిట్స్ పెడతారో వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నెగ్లెక్ట్ చేయద్దు, అజాగ్రత్త చేయద్దు. సబ్జెక్టు మీకు ఏదైతే టాపిక్స్ ఉన్నాయి, 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి, అందులో మ్యాక్సిమం స్కోర్ చేయాలి. జిఎస్లో 15కు 15, జీకేలో 15కు 15, మ్యాథ్స్లో ఎంపీసీ వాళ్ళకు 20కి 20 వస్తాయి ప్రాక్టీస్ చేస్తే. నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా మంచి హార్డ్ వర్క్ చేస్తే 15, 16, 18 వరకు కూడా చేస్తారు. అన్ని బేసిక్ బిట్స్ ఉంటాయి. నాన్ ఎంపీసీ వాళ్ళు భయపడద్దు మ్యాథ్స్ విషయంలో. అర్థమవుతుందా? మనకు 10th స్టాండర్డ్లో మ్యాథ్స్ వస్తుంది, ఇంటర్మీడియట్ మ్యాథ్స్ రాదు మనకు వచ్చే పేపర్లో. 6th, 7th, 8th క్లాసు ఆ స్టాండర్డ్లో పేపర్ ఉంటుంది. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. అది చిన్న చిన్న ఫార్ములాలు బేసిక్గా ఉంటుంది. చాలామంది నాన్ ఎంపీసీ వాళ్ళు భయపడతారు, సార్ నాకు మ్యాథ్స్ రాదు సార్, ఇవి మాత్రం 30 చదువుతా సార్, నాకు మ్యాథ్స్ రాదు అని అంటారు. మేము గతంలో చూసినాం పిల్లల్ని. ఓకేనా? హార్డ్ వర్క్ చేయాలా. ఎంపీసీ అయినాక ఎంత స్కోర్ చేస్తాడో నాన్ ఎంపీసీ పిల్లలు కూడా అంత స్కోర్ చేసే అవకాశం 100% ఉంటుంది. ఓకేనా? మార్నింగ్ కూడా స్టడీ అవర్స్ అందరూ లేవాలి, ఖచ్చితంగా లేవాలి. ఇది మనము స్కూల్ చదువుతలేము, ఇంటర్మీడియట్ చదువుతలేము పాస్ కావడానికి. రేపు మీకు జాబ్కు సంబంధించింది మళ్ళీ అవకాశాలు రావు. ఒక నోటిఫికేషన్ మిస్ అయింది అంటే మనం 1 సంవత్సరం బ్యాక్ అయిపోయినట్టే. మళ్ళీ ఏజ్ అయిపోతే ఇక అవకాశం ఉండదు, పర్మనెంట్గా అవకాశం ఉండదు. వన్స్ 21 క్రాస్ అయింది అంటే నీకు అసలు ఫ్యూచర్లో ఆర్మీ గోల్ అనేది అవకాశం లేకుండా అయిపోతుంది. ఓకేనా? మ్యాక్సిమం యాక్టివ్గా ఉండండి, ఫోకస్గా ఉండండి, మంచిగా చదువుకోండి, నోట్స్ రాసుకోండి. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం టైం వేస్ట్ చేసి తర్వాత బాధపడితే ఏం రాదు. రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత, రేపు మనం మెరిట్ వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుంటారు పిల్లలు, సార్ అప్పుడు చదివితే బాగుంటుండే, స్టడీ వల్ల కొద్దిగా నెగ్లెక్ట్ చేసిన, చదివితే నాకు ఇంకా 50 వస్తుండే కానీ అప్పుడు 30 బిట్స్ పెట్టినా, ఇట్లా ఇవన్నీ మాట్లాడుతూ ఉంటుంది. అది ఏం రాదు. మళ్ళీ మనకు టైం మళ్ళీ వాపస్ వస్తుందా? రాదు. మ్యాక్సిమం హార్డ్ వర్క్ చేయాలి, చేస్తే దాంట్లో కూడా అంత రిజల్ట్ ఉంటుంది. విపరీతంగా కష్టపడితే రన్నింగ్ ఏలో కొడతారు, ఫుల్ మార్క్స్ వస్తాయి, 100కి 100 మార్క్స్ వస్తాయి హార్డ్ వర్క్ చేసేవాళ్ళు. ఓకేనా? కంటిన్యూగా చూస్తూ ఉన్నాం మనం. ఎవ్రీ ఇయర్ 1 ఇయర్ ర్యాలీ వస్తూ ఉంది. ఓకేనా? కష్టపడ్డ వాళ్ళకు జాబ్లు వస్తాయి, అజాగ్రత్త చేస్తే మిస్ అవుతుంది. అందరూ కావాలని కోరుకుంటారు కానీ మీరు చేసే వర్క్ని బట్టి ఉంటుంది. కొంతమంది అజాగ్రత్తగా ఉంటారు, కొంతమంది ఓకేనా ఇవే చేయాలనుకుంటారు, 40 మార్క్సే చేయాలనుకుంటారు. అట్లా అనుకోవద్దు. ఎప్పుడు కూడా ఫుల్ స్కోర్ చేయాలి, మ్యాక్సిమం ట్రై చేయాలి. ఎగ్జామ్ పెడుతున్నాము, అందులో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి చూసుకొని రాని ఇమీడియట్లీ నేర్చుకోవాలి. అర్థమవుతుందా? ఎగ్జామ్ పెట్టినాము నిన్న, ఓకేనా, నీకు 50కి ఒక 30 వచ్చినాయి అనుకో, 40 వచ్చినాయి అనుకో, ఆ మిగతా మిస్ అయినా ఇమీడియట్లీ నేర్చుకోవాలి. ఇంకా టైం ముందులే చూద్దాం అనుకోవద్దు. ఎప్పుడు కూడా వాయిదాలు వేయద్దు. స్టడీ విషయంలో పోస్ట్ పోన్ చేయొద్దు. ఓకేనా? సబ్జెక్ట్ విషయంలో ఏమి ఇబ్బంది లేదు కదా, అన్ని సబ్జెక్టులు జరుగుతున్నాయి. ఇంకొకటి సిలబస్ తొందరగా అయ్యే విధంగా చెప్పండి మీ లెక్చరర్స్కు. నేను కూడా చెప్తా, వీలైతే ఈవినింగ్ రమ్మనండి. ఈ టైంలో 5 నుంచి 10 వరకు మార్నింగ్ రమ్మనండి. వన్స్ సిలబస్ తొందరగా అయిపోతే ఇంకా కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది, ధైర్యం ఉంటుంది. అరే సిలబస్ ఒకసారి అయిపోయింది, ఇంకా 20 రోజులు నేను చదువుకుంటా, ఇంకా పాజిటివ్ ఎక్కువ ఉంటుంది. తగ్గట్టు కూడా మార్నింగ్ చెప్తా వాళ్ళకు, మార్నింగ్ ఈవినింగ్ 5 to 10 వరకు 2 hours ఆ విధంగా కూడా ప్లాన్ చేద్దాం. ఓకేనా?
ప్రతి స్టూడెంట్ కూడా నాకు ఇదే లాస్ట్ అవకాశం అనుకోవాలి. లైఫ్లో ఒక జాబ్ రావాలంటే ఇదే లాస్ట్ టైం, నాకు ఇంకా అవకాశాలు లేవనుకొని హార్డ్ వర్క్ చేయాలి. అప్పుడే మనకు సక్సెస్ అనేది ఉంటుంది.